అత్తలేదే నీళ్ళన్నీ వేస్ట్ చేయకన్నా మొత్తం బారబోతుంది మన ఇంట్లో ఏదో బోర్ ఉన్నట్టు నీళ్ళు అయిపోతే ఏమన్నా తిచ్చొచ్చి వచ్చేటియా 2 రోజులకు ఒకసారి వస్తుంది నల్ల పాడుగాను ఎందుకే అరే నువ్వు రా అంటే ఏందో చెప్పే రా రా అని పిలుస్తాను నీకు అల్లలేదు పాలలేదు అనే నీకు అల్లలేదు పాలలేదు అనే ఎడ్డోనికి ఎప్పుడు అదే లోకం అన్నట్టు నీకు ఎప్పుడు అదేనా ఏందో చెప్పు కాలవాడు అబ్బా నువ్వు లోపలికి రాయే చెప్తా ఏంటిదే చెప్పంటే చేయి పట్టుకొని కూర్చుకొస్తాను ఏంటిదే మా అవ్వత్తన్నట పోయింతంత మటన్ రాను ఏంది మీ అవ్వత్తని మటన్ దేవన్నా మటన్ కిలోకెంత ఉన్నది ఎరికేనానే 800 ఉన్నది 4 గుడ్లు తెచ్చి గోలిచ్చి పెట్టు మటన్ ఎందుకే మీ అవ్వకో ఏంది రాక రాక మా అవ్వత్తే గుడ్లన్నీ అంటావా అదే మీ అవ్వత్తే గట్లనే అంటావా నువ్వు ఈనాడు మా అవ్వ వచ్చింది నేను ఎప్పుడు మటన్ తెచ్చిండే అత్త కోడల్లో వడకర కాదే నేను కిరాయి కుంపలు ఉంటానా మళ్ళా మీ అవ్వత్తే తెస్తావా అని ఎట్లా బుద్ధి అవుతుందా నీకు మా అవ్వ నీ అవ్వలేక ఒరుగోతుంది అనుకుంటానావా కోడలనగానే చిప్పుకుంటా నీ అవ్వ మీ అవ్వ అని దాన్ని కంట్లో పెట్టుకుంటానవేందే మన పెళ్ళైన కాడ నుంచి మనల్ని ఎంత మంచిగా చూసుకున్నదే నువ్వు కొట్టినా తిట్టినా ఊళ్ళే నా కోడలు బంగారం అని అందరికి చెప్పుకుంటూ వచ్చిందే దాని మీద ఆడబోసుకుంటావేందే దాని అన్నదందుకు నీకు నోరు ఎట్లా వస్తాందే ఓ మీ అవ్వకి అంత మంచిదైనాక మనం ఇట్లా కిరాయి కొంపలు ఎందుకుంటాం ఇప్పుడు మటన్ ఎందుకు గుడ్లు తెచ్చి అన్నందుకే నాన్న గింతగానే ఎత్తేస్తాను సరే మీ అవ్వ వచ్చినాక మటన్ తెత్తా మందు తెత్తా మత్త కలుపుతుంది మా అవ్వకు వచ్చిన పింఛన్ పైసలు తీసుకుంటావు కానీ మా అవ్వతో మటన్ దేవా ఆగో ఏనాడు ఇచ్చిందే మీ అవ్వ పింఛన్ పైసలు ఇచ్చిన తెల్లారే దాకాన పోదాంపా అంటది మీదికెళ్ళి 1000 రూపాయలు నేనే ఖర్చు పెట్టుకుంటా ఇంకా పింఛన్ తీసుకుంటానవు అంటానవా మీదికెళ్ళి నాకే కాదే 1000 రూపాయలు బొక్క మరి దానికి నేను కాకపోతే ఎవరు ఉన్నారు కొడుకు కొమ్మల ఉన్న ఒక్క బిడ్డ నేనేనా దానికి తినబుద్ధి అయినప్పుడు ఇంత మటన్ తెస్తే ఏమైతుంది ఏంది మీ అవన్నీ మంచిగా చూసుకుంటలే నానే ఎవరికన్నా చెప్తే ఇచ్చేమానం పోతుంది వచ్చినప్పుడల్లా చేపలంటే చేపలు దేవాడితి నాటుకోడు అంటే నాటుకోడు దేవాడితి లివర్లు అంటే లివర్లు దేవాడితి ఉలవకాయలు అంటే ఉలవకాయలు దేవాడితి అరొక్కటి తిని మెత్తగా తిని చప్పడా పోతుంది కాదే మీ అవ్వ నాకు తోడబుట్టిన అన్ననో తమ్ముడు ఉంటే మా అవ్వకు అరొక్కడు తెచ్చిపెట్టకపోవునా సరే తరలే నీకు అన్ననో తమ్ముడో ఉంటే మీ అవ్వకు దగ్గరికి గోలి చండి పెట్టుగా అనే ఇగో ఇప్పుడు నువ్వు మటన్ తెత్తనేవోదే లేకపోతే ఏదైనా అప్పు తెచ్చన్నా మా అమ్మకు మటన్ తీసుకొస్తే చెప్తానా చూసి రావుల్లా అవ్వ కోసం అప్పు తెచ్చి మటన్ తెచ్చదట అవ్వ బిడ్డలు కలిసి నా కొంప ముంచటట్టున్నారు ఇగో కొంప కూడా అమ్ముతే చెప్తానా మీ అవ్వ మటన్ తీసుకురాకపోతే అవ్వ బిడ్డలు కలిసి కిరాయి కొంపని అమ్మటట్టే ఉన్నారు గానే మా తీసుకొస్తే మటన్ గందుకు మరే పక్క బొక్కలు తీసి కొట్టుమాను ఎన్ను పూసకు ఎన్నని ఇంతంత మాంసం ఉంచుమాను వెనుక సప్పలు ఏం లేకుండా కొట్టుమాను కార్యం దొబ్బలు అన్ని కలిపేయమాను కార్యాలు దొబ్బలేదుకే మేక పిల్లనే తెచ్చది మీ ఇష్టం ఉన్నది కోసుకొని తినురి మీ అవ్వ బిడ్డలు కలిసి నా ఇల్లు ముంచటట్టున్నారు కాదే నా సంసారం అంతా మా అత్తగారు పాలే అవుతుంది పోయి పట్టుకత్తే దిగి తొందరరా ధనం లగ్గం కావాలి 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 చెప్పరా బాగా చెప్పలే కావాలి 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 చెప్పాలి లగ్గం కావాలి చెప్పాలి లగ్గం కావాలి యాంజరయ్యా యాం చేస్తున్నా బాగా చెప్పలే కావాలి ఈ పవన్ గారు ఏంది పబ్బది పట్టుకొని చింత చెట్టు చుట్టూ తిరుగుతాండు కావాలని ఏం కావన్నా ఈయనకి ఓరి పవన్ గా ఏంద్రా
చింత చెట్టు చుట్టూ పబ్బతి పట్టుకొని తిరుగుతాను ఏం సంగతి? ఏనంగా తేను ఉత్తగా తపస్సు భంగం చేసి ఏంది తపస్సు భంగం చేసిందా? ఓరి పిసోడా, ఎవడన్నా తపస్సు కూర్చొని చేస్తాడు గాని నువ్వు తిరుక్కుంటా చేస్తానవేంద్రా? ఆయన నువ్వు తపస్సు చేసుడేంద్రా? ఇట్లా పబ్బతి పట్టి చింత చెట్టు చుట్టూ 1000 సార్లు తిరిగితే ధనాన లగం అవుతాటే బావా. ఏందిరా 1000 సార్లు చింత చెట్టు చుట్టూ తిరిగితే లగ్గం అవుతా అని చెప్పిరా? ఎవడరా నీకు చెప్పింది? బక్క రామేష్ గారు చెప్పిండే. ఆయనకి రాత్రికి ఇట్లా ఏమన్నా ఓపించిన వారా? ఒక్కడొక ఫుల్ బాడీ లాగాడు బావా. గట్ల చెప్పు. ఆడికి ఇట్లా చింత చెట్ల చుట్టూ తిరిగినా కాడికి లగ్గం కాకపోనారా? అయినా ఆ చెట్టు వేరే ఉంటది గాని గిప్పుడు నీకు లగ్గం ఎందుకురా? ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు? అదే నేను మొగోని అదనే లగ్గం చేసుకోవద్దా? అబ్బా మొగోడు, లగ్గం అంటే అట్టిది అనుకుంటానా వారా? పండబెట్టి తిత్తరు. లగ్గం అంటే ఏమనుకుంటాను? నాకేం అర్థమైతలేదు బావా. అరే నేను లగ్గం చేసుకున్నా కదా, మాకు బామ్మార్దులు ఇవ్వలేరు, ఆస్తి మొత్తం నాదే అనుకున్నారా? కానీ లగ్గం అయినాక తెల్లారి నుంచి నెలకు 3 సార్లు మా అత్త మా ఇంటి ఖర్చులు మొదలు పెట్టిందిరా. ఆమె వచ్చినాక చేపలు, గుడ్లు, నాటుకోడి, మటను, చికెను, ఎండ్రికాయలు, అట్టి చేపలు, బొమ్మిడీలు అన్ని తెచ్చి పెడతానరా. అవన్నీ కాకుండా కూడా దాకాల్లో తీసుకొని మందు గోళీలు కూడా ఇప్పిస్తానరా. అగో మరి కొడుకులు లేనప్పుడు అల్లుడే కదా కొడుకు. సరిపోయారు ఇద్దరు. అరే నేను కాదంటలేనురా, మా అత్త వచ్చినప్పుడు అలా దాకాల్లో చూస్తాను గాని ఆమెకు తిండి సోకున్నదిరా. ఆమెకు ఇష్టం ఉన్నది తెచ్చిపెట్టాలి. ఎన్ని రకాల తెచ్చిపెట్టాలో చెప్పురా. అయితే తీయరా అదే బావా, సౌదాలకు వచ్చింది తింటే ఏమైతుంది? తినడే తీయరాదు. ఓ కొడుకా, సావుదాలకు ఎందుకు వచ్చిందిరా? తునుక పోకుండా తింటది, లొట్టెడు కళ్ళు తాగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామా బావా? ఏం లేదురా బామ్మారిది, మా అత్తకు నీస్ అంటే ముఖం కొట్టాలి గంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? బావా గట్లయితే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నువ్వు ఇట్లా చేసినావు అనుకో, మీ అత్త మటన్ ముఖం కాదు మీ ఇంటి ముఖం కూడా చూడది. ఏం ప్రాణ్ రా, జర చెప్పు. ఏం లేదే బావా, కూరలా బయలుగోని కలపాలి. తిన్నాక చూడు ఉంటది ఇక బాత్రూమ్కి ఏరక మీ అత్తకి ఏరక. ఎట్లున్నదే బావా ప్లాను? నువ్వు మనిషి వైపు పుట్టినావు గాని నీ తలకాయల గింత మెదడు కూడా లేదురా. ఎప్పుడు దొడ్డికి పోయే గోళీలు గడుపుడు, మరుగు మందు పెట్టుడేనారా? మరి ఏం పెడితే బావా? నా దగ్గర మంచి ప్లాన్ ఉన్నదిరా. ఏం ప్లాన్ అది? అది ఇప్పుడు చెప్తే ఏం త్రిల్లు ఉంటదిరా. కథ ఆఖరి వరకు నువ్వే చూస్తుపా. అంతేనా? తారా అత్త చెప్తా ఉండు. ఉన్నావానే బుజ్జి? ఏం చేస్తానవే? రావాలి ఓ బుజ్జి. వచ్చినావానే? కూసో. గింత ఎండలో పడి వచ్చినావేంది అమ్మా? కూసో, ఇన్నని మనుషులు తెస్తావు. ఎందుకు తీ బిడ్డ, అల్లుడు వచ్చినాక సంసారి తెమ్మందా. ఏమిటండి మీరు మాట్లాడేది? అల్లుడు వచ్చినాక సంసారి తెమ్మందా. ఏంది సంసారా అంటే? నల్లగా పొడుగు డబ్బాలు ఉంటా చూడు, గదేనే సంసారి అంటే. నీ అవ్వ అది సంసారి కాదే, తంసాపు. ఏదో తీ బిడ్డ, నాకు అందరా కన్నా గాని అల్లుడు మటన్ తెచ్చిండా? ఇంకా తేలేదే అమ్మా, తేను పోయిండు. ఇంతసేపు ఆ బిడ్డ అప్పుడే వచ్చే ఉండే, ఈ పడికి తుకబెక్కి ఉడికేది ఉండే. తెత్తాడు కావచ్చమ్మా. అల్లుడు వచ్చేసరికి ఏ అలైతుంది గా లిపాపల గింత అన్నం వేసుకరాపు. లిపాపలా అంటే ఏంటి అమ్మా? గయ్యే బిడ్డ, గా దినాలకు లగ్గాలకు అందరు కుక్కలో నిలబడి తింటారు చూడు, గా కాగితాలు లెక్కుంటాయి గయ్యే. ఓ గవ్వా, అవి లిపాపలు కాదే, వాటిని పేపర్ ప్లేట్స్ అంటారు. ఏదో తీ బిడ్డ, నాకు అనొచ్చండ్రా కన్ననే అన్నం వేసుకరాపు. ఇప్పుడు తింటే అప్పటికి ఆకలి అవుతుందా అమ్మా? మటన్ వచ్చినాక తిందు, ఆగు. సరే తీ బిడ్డ, అల్లుడు వచ్చాక అట్లా ఉరుకుతా. అవునే శంకర్ బావ, ఇంటికాన్ని అంటే అయిపోగానే ఎక్కువ నువ్వు రౌడతల వండుకుంటే పడుతుంది. అయినా అయింది ఏం కలిపి చెప్పు. ఏం కలుపుతా నీకెందుకురా బామ్మారిది? ఈ దెబ్బతోటి ఇంకో తప్ప మా అత్త మా ఇంటికి రావద్దు. ఒకవేళ వచ్చినా కూడా నీ సుజోలు తీయద్దు. అబ్బా
నువ్వు దండి మంత్రకారి ఉన్నావు కానీ బావా సరేపా అత్త ఈ తిన్నాక నీ సంగతి చెప్తాగు. రమణి ఓ రమణి మీ అవ్వ వచ్చిందానే? వచ్చింది పండుకున్నదా పాపం. ఇగో మటన్ కూర అంటకొచ్చిన లేపే తింటది. ఎన్ని రోజులు అయినో ఏమో తినక. కూర తెస్తే అయిపోవదా? ఇంటికాడ అండకపోదునా? పిసదానా నీకు రెక్కలు గుంజంగా ఎందుకే? అందుకే మటన్ కూర నేనే బయట అంటకొచ్చిన. పాపం మొత్తం లేపు ఎప్పుడు తిన్నదో ఏమో. లేపు. అమ్మా అమ్మా లేవే, మీ అల్లుడు మటన్ కూర తెచ్చిండు తిన్నులే. అయ్యో మటన్ ఎందుకు తెచ్చిన వాళ్ళుడు? వంకాయ టమాటో అంటుతా అయిపోవు కదా. అత్త నువ్వు వంకాయ తింటే నీకు కాళ్ళు నొత్తాయని మటన్ కూర మంచిగా అంటకొచ్చిన దగ్గరికి. లేచి తిను. మటన్ కూర తిన్నావనుకో నీ బొక్కలల్లా పూలు పెరిగి మంచిగా నడతావు. లే రవలి ఉడుకుడుకు అన్నంలో మటన్ వేసి పెట్టాం మీ అబ్బకు. సరే నాకు బయట పని ఉన్నది పోయేస్తా. పోంగా తలుపులు వేసిపోతానే మటన్ వాసనకు కుక్కలు వస్తాయి. సరే వేసిపోతా తలుపులు. బావా ఇంతగా కూరలు ఏం కలిపినవే? కొద్ది రాగురా బామ్మారిది. తుపాకుల కప్పులు తినబడితే చూడు. ఏంది తుపాకుల మోతనా? ఆగురా జరసేపు చూడు. వినబడతలేవు అరే బావా. ఆగరా ఆగరా ఉప్పుతున్నాడా? ఇప్పుడే సత్యం ఇప్పుడే వస్తాయా? కొంచెం ఆగు. బామ్మారి తుపాకుల కప్పు తినస్తాను చూస్తాను వారా. అక్కో రైఫిల్ సౌండ్ చూసినవా? తుపాకుల సౌండ్ చూసినవారా? ఇసుంటి వాసన ఎక్కడ చూడలేదురా. వాసన పాడుగాను ఇంతగా వస్తానంటే ఎట్లుండే మటను. మీ అమ్మ మంచిగా తింటా. కొడుకో నేనున్ననే బిడ్డ కడుపు నొత్తాంది. నీ కూర వాడతా నీ కూర తేవద్దు. నీ జన్మలో ఇంటి పక్కన చూడదే. అబ్బో అత్త మాటి మాటికి మీ బిడ్డ ఫోన్ చేసి మటన్ దేవేని అత్తానంటవా? జన్మలో రాకుండా చేసిన పవన్ గా ఈ వాసన పాడగాను కక్కత్తాను. అబ్బా మీ అబ్బవేనా కూడా ఈ పాడగాను ఈ వాసన పోతలేదేంటే గతగాను. వెల్కమ్ టు నీతా క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట గట్టి కొట్టురి. బాయ్.